అందరికీ నమస్కారం. ఈరోజు బిఏ హిస్టరీలో భారతదేశ చరిత్రపై భౌగోళిక పరిస్థితుల ప్రభావం అనే టాపిక్ గురించి చూద్దాం. లక్ష్యం: చరిత్ర అంటే ఏమిటి? చరిత్రకు మూలం ఏమిటి? ప్రకృతికి మానవునికి గల సంబంధం ఎట్టిది? చరిత్రపై భౌగోళిక పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుంది? భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది? దాని ఉనికి, ఎల్లలు, భౌగోళిక పరిస్థితుల ప్రభావం, భారతదేశ విశిష్ట లక్షణమైన భిన్నత్వంలో ఏకత్వం మొదలగు అనేక విషయాలను తెలుసుకోవటం. ప్రధాన అంశాలు: ఉపోద్ఘాతం, పేరు, దేశ విస్తీర్ణం, ఎల్లలు, భౌగోళిక విభాగాలు, హిమాలయ పర్వత ప్రాంతం, ఆర్యవర్తనం లేదా గంగా సింధు మైదానం, దక్కన్ పీఠభూమి, దక్షిణ దేశం, భౌగోళిక పరిస్థితుల ప్రభావం, పర్వత శ్రేణులు, వాటి ప్రభావం, నదులు, వాటి ప్రభావం, శీతోష్ణ స్థితి, దాని ప్రభావం, సముద్ర తీరం, దాని ప్రభావం, భిన్నత్వంలో ఏకత్వం. ఉపోద్ఘాతం: గతంలో మానవుడు సాధించిన అభ్యుదయాన్ని వివరించేదే చరిత్ర. సుదీర్ఘమైన చరిత్ర ఉన్న కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి. అతి ప్రాచీన సంస్కృతులకు, నాగరికతలకు స్థావరాలైన దేశాల్లో భారతదేశం అగ్రగామి. మానవుడు భూమి మీద సాధించిన అభ్యుదయమే చరిత్రకు కథావస్తువు. ప్రకృతిలో అనంతమైన సంపద ఉంది. ప్రగతిశీలత మానవ లక్షణం. ఈ కారణాల వల్లనే మానవ ప్రగతిపై ప్రకృతి ప్రభావం ప్రగాఢంగా కనిపిస్తుంది. అనాగరిక దశ నుండి నేటి నాగరిక స్థితికి చేరుకోవడానికి మానవుడు జరిపిన కృషి, అతడు సాధించిన ప్రగతి చరిత్రకు ప్రధాన అంశం. అందువల్లనే చరిత్ర నాగరికత మానవుని జీవిత కథగా వర్ణించబడింది. దేశ భౌతిక స్వరూపాన్ని ప్రకృతి అని స్థూలంగా నిర్వచించవచ్చు. దీనిలో ఆ దేశ విస్తీర్ణం, సరిహద్దులు, పర్వతాలు, నదులు, శీతోష్ణ స్థితి, సముద్ర తీరం మొదలైన అంశాలు ప్రధానంగా ఉంటాయి. వీటిని భూగోళ పరిస్థితులు అంటారు. పైన వివరించిన దానిని బట్టి దేశ భౌగోళిక పరిస్థితులు, అందులో నివసించే ప్రజల ప్రవృత్తి, ఆలోచనలు, ఆచారాలు, ఆశయాలు, ఆ జాతి చరిత్రలోని ఉద్యమాలు, ప్రముఖ ఘట్టాలు మొదలైన వాటిపై గాఢమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. దేశ నైసర్గిక స్వరూపం ఆ జాతి ప్రగతికి నాటక రంగస్థలం వంటిది. అందుచేతనే ఒక దేశ చరిత్రను సరిగా అర్థం చేసుకోవటానికి ఆ దేశ నైసర్గిక స్వరూపాన్ని గురించి తెలుసుకోవడం అత్యవసరం. ఇట్లు చరిత్రకు భౌగోళిక పరిస్థితులకు అత్యంత సాన్నిహిత్యం ఉన్నటచే రిచర్డ్ హక్లుయాత్ అను పండితుడు ఈ సృష్టికి సూర్యచంద్రులెట్టువారు, మానవులకు నేత్రాలు ఎట్టివో, చరిత్రకు భౌగోళిక శాస్త్రం, కాల వివరణ శాస్త్రం, క్రోనాలజీ అట్టివి అని వ్యాఖ్యానించెను. జియోగ్రఫీ అండ్ క్రోనాలజీ ఆర్ ది సన్ అండ్ ది మూన్, ది రైట్ ఐ అండ్ ది లెఫ్ట్ ఐ ఆఫ్ హిస్టరీ. రిచర్డ్ హక్లుయాత్. పేరు: భారతదేశం అన్న పేరు భరతుడని రాజు పరిపాలించినందున వచ్చిందని ప్రతీతి. భరతుడు మహాభారతంలో కనిపించే శకుంతల, దుష్యంతుల పుత్రుడు. భరతుడు ప్రసిద్ధుడైన చక్రవర్తి కాదు, కానీ ఇతడు భరతులు అనే తెగకు చెందినవాడు. వీరే హస్తినాపుర రాజ్యాన్ని స్థాపించినవారు. కౌరవ పాండవులు భరత తెగలోని శాఖలే. వారి మధ్య జరిగిన యుద్ధ చరిత్రే మహాభారతం అని ప్రసిద్ధి ఇతిహాసమైంది. అందువల్లనే ప్రసిద్ధుడైన భరతుని వల్ల గాక సుప్రసిద్ధమైన భరతుని వల్లనే ఈ దేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందనడం యుక్తం. పురాణాలు భారతదేశం జంబూద్వీపంలో అంతర్భాగమని చెబుతున్నాయి. సింధు నది ఈ దేశంలో ప్రవహిస్తుంది. అందువల్ల పారశీకుల ఉచ్చారణలో సింధు హిందూగాను, గ్రీకుల ఉచ్చారణలో హింద్ ఇండుగాను మారింది. మధ్యయుగంలో అరబ్, పారశీక దేశాలకు చెందిన మహమ్మదీయ చరిత్రకారుడు ఈ దేశాన్ని హిందుస్థాన్ అని వ్యవహరించారు. ఈనాడు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని పిలువబడుతున్న దేశాలు భారత ఉపఖండంలో అంతర్భాగాలుగా ఉండేవి. క్రీస్తు శకం 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశం భారత్, పాకిస్తాన్ అనే 2 స్వతంత్ర దేశాలుగా విభజింపబడింది. ఆ తర్వాత పాకిస్తాన్ నుండి తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ అను పేరు స్వతంత్ర దేశంగా అవతరించింది. 1947లో భారత్, పాకిస్తాన్లు విడిపోయే వరకు ఈ దేశాల చరిత్ర ఒక్కటే. అందువల్ల భారతదేశం అనే పేరు భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లు కలిసి ఉండిన భారత ఉపఖండానికి వర్తిస్తుంది. దేశ విస్తీర్ణం ఇంకా ఉనికి: భారతదేశం ఆసియా ఖండంలో దక్షిణాన మధ్యగా ఉన్న సువిశాల ద్వీపకల్పం.
ఇది సుమారు 8 డిగ్రీల నుంచి 37 డిగ్రీల ఉత్తర అక్షాంశాల నడుమ, 61 డిగ్రీల నుంచి 97 డిగ్రీల తూర్పు రేఖాంశాల నడుమ ఇమిడి ఉన్నది. ఉత్తర దక్షిణాలుగా 3200 కిలోమీటర్లు, తూర్పు పడమరలుగా 3200 కిలోమీటర్లు విస్తరించి రష్యా మినహా ఐరోపా ఖండానికి సమానంగా ఉంది. దాదాపు నేడు 100 కోట్ల జనాభా కలిగి ఉంది. ఈ దేశం ఆసియా ఖండంలో దక్షిణాన మధ్యగా ఉన్నందువలన తూర్పు, పశ్చిమ ఆసియా దేశాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుటకు వీలు కలిగినది. అందువల్లనే ఆసియాలో వలస సామ్రాజ్యాలను నెలకొల్పిన ఐరోపా వారు తమ కార్యకలాపాలకు భారతదేశాన్ని కేంద్రంగా చేసుకున్నారు. సువిశాల దేశమైనందున వల్లనే ఉపఖండంగా పిలువబడుతున్నది. సువిశాల దేశమైనందువల్లనే ఆధునిక యుగారంభం వరకు దేశంలో రాజకీయ ఐక్యత స్థాపించుటకు జరిగిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. దేశం సువిశాలమైనందువల్లనే ఈ దేశాన్ని పరిపాలించిన ప్రభువులు దేశం మొత్తాన్ని జయించడంలోని తమ శక్తి సామర్థ్యాలను వినియోగించారే కానీ ఇతర దేశాలను జయించుటకు ప్రయత్నించలేదు. అందువల్లనే భారతదేశం శాంతి కాముక దేశంగా పరిగణించబడింది. దేశం విశాలమైనందువల్లనే వివిధ ప్రాంతాల ప్రజలలో సాంస్కృతిక వైవిధ్యం కూడా ఏర్పడినది. ఎల్లలు భారతదేశం సరిహద్దులు ప్రకృతి సిద్ధమైనవి. ఉత్తరాన మహోన్నత హిమాలయ పర్వత శ్రేణులు, దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పు పడమరలుగా వరుసగా అరేబియా సముద్రం, బంగాళాఖాతం భారతదేశానికి సహజమైన సరిహద్దులు. ఇవి దేశానికి విలక్షణమైన భౌగోళిక ఐక్యాన్ని చేకూరుస్తూ నలువైపులా పెట్టని కోట వలె రక్షణనిస్తున్నాయి. దేశాన్ని మిగిలిన ఆసియా ఖండం నుండి వేరు చేస్తున్నాయి. అందువల్లనే భారతదేశం భౌగోళిక ఒంటరితనం అనుభవిస్తుందని చెప్పబడినది. క్రీస్తు శకం 17 నుంచి 18 శతాబ్దాల వరకు సముద్రాలు దాటి ఈ దేశం మీద దండయాత్రలు చేయడానికి సాహసించిన వారు లేరు. అయితే వాణిజ్యం కోసం ఇతర దేశాల నుంచి వ్యాపారస్తులు చిరకాలం నుండి వస్తూనే ఉండేవారు. అదే లక్ష్యంతో ఈ దేశవాసులు కూడా ఇతర దేశాలకు నౌకలపై వెళ్ళి వ్యాపారం చేసేవారు. అంతేకాక వ్యాపారస్తులను అనుసరించిన మత ప్రచారకులు ముఖ్యంగా ఆగ్నేయాసియాకు దేశాలకు వెళ్ళి భారతీయ సంస్కృతిని విస్తరింపచేసినారు. భారతదేశానికి వాయవ్య సరిహద్దున హిమాలయ పర్వత శాఖలైన హిందూ కుష్ పర్వతాలున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఖైబర్ బోలాన్ కనుమలు. మన దేశానికి వచ్చిన విదేశీయులు దాదాపుగా ఈ కనుమల గుండానే వచ్చినారు. దక్షిణాన ఉన్న సింహళం, ఆగ్నేయాన ఉన్న బర్మా, వాయువ్యాన ఉన్న ఆఫ్ఘనిస్తాన్, బెలుచిస్తాన్లు భౌగోళికంగా భారతదేశంలో అంతర్భాగాలు కాకపోయినా చారిత్రకంగాను సాంస్కృతికంగాను చిరకాలంగా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. భౌగోళిక విభాగాలు. భౌగోళిక పరిస్థితులను బట్టి భారతదేశాన్ని 4 సహజ మండలాలుగా విభజించవచ్చును. హిమాలయ పర్వత ప్రాంతం, ఆర్యవర్తం లేదా గంగా సింధు మైదానం, దక్కన్ పీఠభూమి, దూర దక్షిణ దేశం లేదా తమిళకం. హిమాలయ పర్వత ప్రాంతం, గంగా సింధు మైదానం కలిసి ఉత్తర హిందూ దేశంగాను, దక్కన్ పీఠభూమి దూర దక్షిణ దేశం కలిసి దక్షిణ పదంగాను వర్ణించవచ్చును. హిమాలయ పర్వత ప్రాంతం మన దేశంలో ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణులు ఎల్లప్పుడూ హిమంచే మంచుచే కప్పబడి ఉండుటచే వాటిని హిమాలయ పర్వత శ్రేణులందరూ. ఈ పర్వత ప్రాంతం పశ్చిమమున బెలుచిస్తాన్ నుండి తూర్పున అస్సాం వరకు అర్ధచంద్రాకారంగా వ్యాపించింది. ఈ పర్వత శ్రేణులు దేశానికి ఉత్తరమున తూర్పు పడమరలో దాదాపు 240 కిలోమీటర్ల పొడవును విస్తరించి ఉన్నవి. హిమాలయాలు ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వత శ్రేణులైనందున అవి పెట్టని కోటగోడ వలె విదేశీ దండయాత్రలోనే మన దేశంలో చాలా వరకు రక్షించినవి. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. ఇది 8884 మీటర్ల ఎత్తు ఉన్నది. ఈ పర్వత శ్రేణుల్లో వాయవ్య భాగంలో హిందూకుష్, సులేమాన్, కిర్తార్ పర్వతాలు, ఈశాన్య దేశంలో కాలి, జాంతియా, ఫట్కాయ్, తోషామ్, నాగా పర్వతాలు ఈ హిమాలయ శాఖలు. కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, నేపాల్, భూటాన్, సిక్కిం, అస్సాం ప్రాంతాలు ఈ సహజ మండలంలోనివి. హిమాలయాల సహజ సౌందర్యమును కవులను, కళాకారులను ఆకర్షించి వారిని ఉత్తేజపరచను. మహాకవి కాళిదాసు హిమాలయాలు దేవతల ఆత్మ సదృశ్యాలు, ది సోల్ ఆఫ్ గాడ్స్ అని వర్ణించెను. అట్లే భగవద్గీత ఎందు శ్రీకృష్ణుడు పర్వత శ్రేణుల్లో నేను హిమాలయాలంతటి వాడెను, అమాంగ్ ది మౌంటైన్స్ ఐఎమ్ ది హిమాలయాస్ అని తన గొప్పతనాన్ని చాటెను. గంగా సింధు మైదానం ఉత్తర హిందూ దేశాన
ప్రవహించు నదుల్లో ముఖ్యమైనవి గంగా, సింధు, బ్రహ్మపుత్ర. హిమాలయ పర్వత శ్రేణుల నుండి దక్షిణాన వింధ్య పర్వతాల వరకు విస్తరించిన మైదాన ప్రాంతంను గంగా సింధు మైదానం అంటారు. ఈ నది లోయలోనే ప్రాచీన భారత సంస్కృతి పుట్టి పెరిగింది. ఈ నదులకు తరచూ వరదలు రావటం వలన ఒండ్రుమట్టితో కూడిన సారవంతమైన మైదానం ఆగుట వల్ల ఈ ప్రాంతాన్ని వ్యవసాయం పుష్కలంగా పండుటతో పాటు ఈ ప్రాంతం ఐశ్వర్యవంతమైన జనసాంద్రత ఎక్కువగా కలిగి ఉన్నది. గంగా మైదానం తరతరాలుగా భారతీయ రాజకీయాలకు ఆయువు పుట్టయింది. అదే పుణ్యభూమిగా పేర్కొనబడిన మధ్యదేశం. ఒకనాటికి దాదాపు దేశవ్యాప్తమైన మగధ సామ్రాజ్యం ఈ ప్రాంతంలోనే ఆవిర్భవించింది. తమ సమర్థత సత్తాలను నిరూపించుకునేందుకు గంగా మైదాన ప్రాంతాన్ని ఆక్రమించాలని కొన్ని దక్షిణాది రాజవంశాలు పోటీ పడినాయి. గంగా యమున తోరణ ప్రాంతం భారతీయ సార్వభౌమాధికారానికి చిహ్నంగా చాలా కాలం నిలిచింది. ఈ గంగా మైదానాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాతనే తురుష్కులు కానీ ఆంగ్లేయులు కానీ దేశానికి సార్వభౌములు కాగలిగారు. గంగా సింధు మైదానం వేద మతానికి పట్టుగొమ్మ. జైన బౌద్ధ మతాలు ఈ ప్రాంతంలోనే వ్యాప్తి పొందాయి. ఈ మైదానంలోనే అనేక హిందూ పుణ్యక్షేత్రాలు వెలిశాయి. సారనాథ్, మథుర, ఖజురహో వంటి కళాక్షేత్రాలకు ఈ ప్రదేశం ఘనత వహించింది. ప్రాచీన భారత చరిత్రలోని రాజధాని నగరాలు, వ్యాపార కేంద్రాలన్నీ నదీ తీరాల్లో నిర్మించినవి. పాటలీపుత్రం, ప్రయాగ, వారణాసి, హస్తినాపురం వంటి నగరాలు ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చును. అందువల్లనే భారతదేశంలోనికి చొచ్చుకొని వచ్చిన విదేశీయులు తమ దృష్టిని ఈ ప్రాంతాల వైపు మళ్లించాయి. దక్కన్ పీఠభూమి వింధ్య పర్వతాలకు దక్షిణంగా, తూర్పు, పశ్చిమ కనుమలకు మధ్యగా కృష్ణా, గోదావరి, కావేరి, నర్మదా, తపతి మొదలగు నదుల వరకు వ్యాపించిన కఠిన శిలా ప్రాంతంను దక్కన్ పీఠభూమిగా పిలువబడుతుంది. నర్మదా, తపతి నదుల తూర్పు నుండి పశ్చిమంగా ప్రవహిస్తే గోదావరి, కృష్ణా నదులు పశ్చిమం నుండి తూర్పుగా ప్రవహించి సముద్రంలోకి కలుస్తున్నాయి. ఈ పీఠభూమి ప్రాంతం ఎత్తు పల్లాలతో ఎగుడు దిగుడుగా ఉండుట చేత వర్షపాతం తక్కువ అగుట చేతను వ్యవసాయానికి అంత అనుకూలం కాదు. ఈ పీఠభూమి ఉత్తర హిందూ దేశం నుండి వింధ్య, సాత్పూర పర్వతాలచే వేరు చేయబడింది. ఈ ప్రాంతపు ప్రజల అలవాట్లు, సాంప్రదాయాలు ఉత్తర హిందూ దేశ ప్రజల అలవాట్లు, సాంప్రదాయాలకు భిన్నంగా ఉంటాయి. అనాదిగా దక్కన్ పీఠభూమిలో స్థాపించబడిన రాజ్యాలు, రాజవంశీయులు తమ ప్రత్యేకతను నిలుపుకోగలిగాయి. దేశంలోని ఉత్తర, దూర, దక్షిణ నాగరికతల మధ్య ఈ ప్రాంతం సమన్వయాన్ని సమకూర్చింది. ఈ ప్రాంతం విజయనగర మహాసామ్రాజ్యాల హిందూ మత సాంస్కృతిక పునరుద్ధరణకు కృషి చేసిన కృషికి పట్టుగొమ్మ. ఈ పీఠభూమి అందలి నదుల నౌకాయానానికి అంత అనుకూలంగా లేవు. అందువల్లే వ్యాపార వాణిజ్య అభివృద్ధి సాగలేదు. ఇక దక్షిణ ప్రాంతం చూసినట్టయితే దక్షిణ దేశంలో ప్రవహించు ముఖ్య నదులు గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర. ఈ నదులు దక్షిణ దేశంను 4 ముక్కలుగా విభజించినందున ఈ ప్రాంతంలో ఎన్నడూనూ రాజకీయ ఐక్యత నోచుకొనలేదు. కృష్ణా, తుంగభద్ర నదులకు దక్షిణంగా కన్యాకుమారి వరకు వ్యాపించిన భూభాగం దక్షిణ దేశం లేదా తమిళం అనియు, దీనిని ద్రావిడ దేశమని కూడా పిలుస్తురు. ప్రాచీన తమిళ రాజ్యాలు ఇక్కడే వెలిశాయి. దక్షిణ దేశ రాజ్యాధిపత్యమునకై ఎల్లప్పుడూ దక్షిణ దేశ రాజుల మధ్య సంఘర్షణ జరిగేది. ఉదాహరణ: కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యనున్న ప్రదేశం కొరకు బహమని, విజయనగర రాజులు నిరంతరం యుద్ధాలు చేశారు. ఈ దక్షిణ దేశాన శాతవాహన, పల్లవ, చోళ, చాళుక్య సామ్రాజ్యాలు ఉదయించినవి. ఈ ప్రాంతంను పాలించిన రాజవంశాలు దక్షిణ దేశ సాంస్కృతిక వికాసానికి ఎంతో కృషి చేసిరి. రోమ్, ఈజిప్టు రాజ్యాలతో వర్తక సంబంధాలు కలిగి ఉండుటచే దక్షిణ భారతీయ సంస్కృతి విదేశాలకు కూడా వ్యాపించింది. భౌగోళిక పరిస్థితుల ప్రభావం: పర్వతాలు, నదులు, శీతోష్ణ స్థితి, సముద్ర తీరం మొదలైన భౌగోళిక అంశాలు దేశ చరిత్రపైనను ప్రజల జీవిత విధానంపైనను చాలా ప్రభావాన్ని ప్రదర్శించాయి. భారత చరిత్రపై వీటి ప్రభావాన్ని పరిశీలిద్దాం. పర్వత శ్రేణులు, వాటి ప్రభావం. చరిత్రను రూపొందించుటలో ఏ దేశ పర్వత శ్రేణులు మన దేశ పర్వత శ్రేణులంత ముఖ్య పాత్ర వహింపలేదు. భారతదేశానికి ఉత్తర సరిహద్దున తూర్పు పడమరలుగా దాదాపు 2400 కిలోమీటర్ల పొడవు వ్యాపించినది. హిమాలయ పర్వత శ్రేణులు ప్రపంచంలోకెల్లా మహోన్నతమైనవి. కిర్తా, సులేమాన్, హిందూకుష్, కారకోరం పర్వతాలు కూడా చెప్పుకోదగినవి. ఈ పర్వతంలోని ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం.
కాంచనగంగా, నందాదేవి, ధవళగిరి శిఖరాలు కూడా ఈ పర్వత శ్రేణులకు చెందినవి. ఈ పర్వతాలు విదేశీ దండయాత్రల నుంచి దేశాన్ని రక్షించటమే కాక ఉత్తర దిశ నుంచి వీచే ఎడారి గాలుల నుంచి ఉత్తర భారతాన్ని రక్షిస్తున్నాయి. కానీ వాయవ్య దిశలో ఉన్న పర్వతాలలో ఖైబర్ బోలర్, టోచి, గోమల్, ముల్లా మొదలగు కనుమలు ఉండుట చేత విదేశీయులు వీటి ద్వారా భారతదేశంపై దాడి చేయుటకు అవకాశం ఏర్పడినది. ఆర్యుల మొదలగు కొన్ని తురుష్కుల వరకు మన దేశంపై దాడి చేసిన వారందరూ ఈ కనుమల ద్వారా మన దేశంలోకి ప్రవేశిస్తారు. హిమాలయ పర్వత శ్రేణులు భారతదేశాన్ని ఆసియా ఖండం నుండి వేరుచేసి దేశానికి భౌగోళిక ఒంటరితనాన్ని కలుగచేసినప్పటికీ పశ్చిమోత్తర దిశలో ఉన్న కనుమల ద్వారా దేశం ఇతర ఆసియా దేశాలతో సాంస్కృతిక వాణిజ్యపరమైన సంబంధాలు కలిగి ఉండుటకు వీలైంది. ఈ పర్వత శ్రేణులు ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉండుట చేత ఈ పర్వతాల్లో పుట్టి ప్రవహించే గంగా, సింధు, బ్రహ్మపుత్ర జీవనదులు అయినాయి. ఋతుపవన వర్షాలకు కూడా ఈ పర్వత శ్రేణులే కారణం. వాస్తవానికి ఈ పర్వత శ్రేణులే లేకపోతే ఉత్తర భారతదేశం పెద్ద ఎడారిగా ఉండేది. హిమాలయ ప్రాంత భూములలో నివసించే గుర్ఖాలు మొదలైన జాతుల వారు దృఢకాయులు, స్వతంత్ర ప్రియులు. ఇన్ని విధాల దేశ సౌభాగ్యానికి కారణాలైన ఈ శీతాద్రుల పట్ల కృతజ్ఞతాభావంతో ప్రాచీనులు వాటిని తమ భాగ్య దేవతలకు నివాసంగా భావించి ఆరాధించడంలో ఆశ్చర్యమేమీ లేదు. భారతీయులు మతంలో, సారస్వతంలో ప్రముఖ స్థానాన్ని పొందిన హిమాలయాలు భారతదేశానికి జాతీయ పర్వత శ్రేణులని చెప్పవచ్చు. అయితే ఈ పర్వత శ్రేణుల వల్ల కొన్ని నష్టాలు కూడా లేకపోలేదు. విదేశీయులందరూ ఈ పర్వత శ్రేణుల ద్వారానే మన దేశంలో ప్రవేశించి ఆక్రమించిరి. ఈ దురాక్రమణదారులలో మన దేశములు యుద్ధం చేయవలసి వచ్చినది. అందువల్లనే భారత చరిత్ర గతిని మార్చిన యుద్ధాలన్నీ పానిపట్టు, కురుక్షేత్రం, స్థానేశ్వరం మొదలగు ప్రాంతాలలో జరిగాయి. వింధ్యా పర్వతాలు భారతదేశాన్ని ఉత్తర దక్షిణాలుగా 2 ముక్కలుగా విభజిస్తున్నాయి. అందువలన ఈ 2 ప్రాంతాల మధ్య చాలా కాలం వరకు ఎటువంటి సంబంధాలు లేవు. దానితో ఈ 2 ప్రాంతాలు ప్రత్యేకమైన భిన్న సంస్కృతులను అభివృద్ధి చేసుకున్నవి. అంతేగాక విదేశీ సంస్కృతుల ప్రభావం దక్షిణ దేశం కంటే ఉత్తర భారతదేశంపై ఎక్కువగా కనిపిస్తుంది. పడమటి కనుమలు నైరుతి ఋతుపవనాలు అడ్డగించుట చేత పశ్చిమ తీర ప్రాంతంలో విశేష వర్షపాతం, దక్కన పీఠభూమిలో వర్షాభావం ఏర్పడింది. పడమటి కనుమలు దక్షిణ భారతదేశానికి 2వ దక్షిణ గోడగా వ్యవహరిస్తుంది. సముద్రాలను అధిగమించి పశ్చిమ తీరంలో అడుగుపెట్టిన విదేశీయులు తమ అధికారాన్ని దక్కన్ పీఠభూమిలోనికి విస్తరించకుండా ఈ పడమటి కనుమలు అడ్డుకుంటున్నాయి. వీరిని ఆధారంగా చేసుకుని మహారాష్ట్రలో శివాజీ నాయకత్వాన దక్కను సుల్తానులపై, మొఘల చక్రవర్తులపై గెరిల్లా యుద్ధాలను సాగించి అనేక విజయాలను పొందిరి. ఇక నదులు, వాటి ప్రభావం గురించి చూసుకున్నట్లయితే నదులు భారత చరిత్రపై విశేష ప్రభావాన్ని చూపెడుతున్నాయి. నదీ ప్రాచీన నాగరికతలకు కేంద్రాలు. మన దేశంలో తొలి నాగరికత అయిన సింధు నాగరికత లేదా హరప్పా సంస్కృతి ఈ నదిలోయ ప్రాంతంలోనే ఉద్భవించినది. అటులనే వేదకాలపు నాగరికత గంగా, సింధు మైదాన ప్రాంతంలోనే ఉద్భవించినది. ఇక్కడే ఆర్యులు తమ సంస్కృతిని విస్తరింపచేసిరి. నదీ లోయ ప్రాంతాలగుటచే తరచూ వచ్చు వరదల వలన ఇచ్చటి నేలలు సారవంతమైన ఒండ్రుమట్టి కొట్టుకు వచ్చి వ్యవసాయం పుష్కలంగా పండుటచే ఈ గంగా, సింధు మైదాన ప్రాంతాలు సస్యశ్యామలమైన ఐశ్వర్యవంతమైనవి. గంగా, యమున తోరణ ప్రాంతం భారతీయ సార్వభౌమాధికారానికి చిహ్నంగా నిలిచింది. ఈ ప్రాంతంలోనే ప్రాచీన నాగరికతలు, మతాలు, కళాక్షేత్రాలు వికసించాయి. ప్రముఖ వ్యాపార కేంద్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని నదులలో గోదావరి, కృష్ణ, మహానది, కావేరి ముఖ్యమైనవి. ఈ నదులు తమ డెల్టా ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తున్నాయి. దక్కన్ పీఠభూమిని కృష్ణ, గోదావరి నదులు 2 భాగాలుగా విభజించుచున్నాయి. అందువలననే దక్కన్ ప్రాంతంలో రాజకీయ ఐక్యత లేదు. ఈ దక్కన్ ప్రాంత ఆధిక్యత కొరకు నాటి విజయనగర, బహమనీ రాజ్యాలు నిరంతరం పోరు సల్పినవి. శీతోష్ణ స్థితి, దాని ప్రభావం. భారతదేశంలో శీతోష్ణ స్థితి ప్రభావం ఎక్కువగా ఉంది. ఎక్కువ ఉష్ణమండల ప్రాంతం, కొంత సమశీతోష్ణ మండల ప్రాంతం ఉంది. కొన్ని ప్రాంతాలలో హెచ్చు వేసవి ఉష్ణోగ్రత ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో శీతాకాలంలో చలి విపరీతంగా ఉంటుంది.
ఇటువంటి పరిస్థితి వర్షపాతంలో కూడా కనిపించును. కొన్ని ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం ఉంటుంది. ఇటువంటి విభిన్న శీతోష్ణ స్థితులు ఉండటచే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం త్వరితగతిని అభివృద్ధి చెందలేకపోవచ్చున్నది. భారతదేశంలో అధిక ప్రాంతం ప్రకృతిపై ఆధారపడటం కూడా ఒక కారణంగా చెప్పవచ్చును. సముద్ర తీరం, దాని ప్రభావం. మన దేశంలో 3 వైపులా కలిసి సుమారు 3000 మైళ్ళు సముద్ర తీరం ఉంది. కానీ ఈ తీర రేఖ చాలి ఉండకపోవటచే గొప్ప సహజ నౌకాశ్రయం ఏర్పడలేదు. ఈ సముద్రం దక్షిణ పదానికి దగ్గరలోను, ఉత్తర పదానికి దూరంగాను ఉన్నందువలన ప్రాచీన కాలం నుండి దక్షిణ వాసులు సముద్రయానంలో ఆరుతేరి విదేశాలతో వర్తక వ్యాపారాలు సాధించిరి. అయితే ఉత్తర ప్రాంతంను సముద్రయానం నిషేధించుట, నౌక బలాన్ని అభివృద్ధి చేసుకొనకపోవుట అనేక ప్రముఖ రాజ్యాలు పతనము చెందుటకు కారణమైనది. ఆంగ్లేయులు రాజ్యాధికారానికి ప్రముఖ కారణం వారి నౌకాబలం. దక్షిణ భారతీయ చక్రవర్తులు కొందరు విదేశాలతో వర్తక వ్యాపారాలు చేసినారు. ఈ విధంగా భారతదేశపు నైసర్గిక స్వరూపం, భౌగోళిక పరిస్థితులు భారతదేశ చరిత్ర మీద, భారతీయుల జీవిత విధానం పైన విశేష ప్రభావాన్ని కలిగించాయి. ఇక భిన్నత్వంలో ఏకత్వం అనే పదాన్ని వివరించడంలో భాగంగా భారతదేశంలో వివిధ జాతులు, మతాల మధ్య కనిపించే భిన్నత్వం ఒక ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చు. అత్యధిక జనాభా వైశాల్యం గల దేశం కావున అనంతమైన భౌగోళిక, సాంస్కృతిక విభిన్నతల్ని దాచుకుంది. వివిధ జాతుల, మతాల సమ్మేళనం ఒక భారతదేశంలో మనకు కనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా, ఒక భిన్న ప్రపంచంగా చెప్పవచ్చును. పరిమాణంలోనూ జనాభాలోనూ అతిపెద్దదైన దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ప్రపంచ జనాభాలో 5వ వంతు ప్రజలు భారతదేశంలో ఉన్నారు. భారతదేశపు భౌగోళిక పరిస్థితులను పరిశీలించినట్లయితే విభిన్న పరిస్థితులు గల భౌగోళిక అంశాలు మనం చూడగలం. కొన్ని ప్రాంతాలు జీవనదులతో సస్యశ్యామలంగా ఉంటాయి. మరికొన్ని దార్ లాంటి ఎడారులు కలిగి ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం, కొన్ని ప్రాంతాల్లో అల్ప వర్షపాతం కనిపిస్తుంది. భారతదేశంలో వివిధ భాషలు, వివిధ మతాలకు చెందిన వారు ఉండటచే భారతదేశం వివిధ జాతుల జంతు ప్రదర్శనశాలగా అభివర్ణించారు. ఇండియా ఈజ్ ఏ జూ. విఏ స్మిత్. భారతదేశంలో నివసించే ప్రజలు ఆచార వ్యవహారాలలోనూ అత్యంత వ్యత్యాసం కనిపించును. జాతిమత భాషల్లో ఇన్ని రకాల వైరుధ్యాలున్నప్పటికీ భారతీయత అనే భావైక్యతను మాత్రం ప్రజలు కోల్పోలేదు. అతి ప్రాచీన కాలం నుండి మన ఋషులు, కవులు సమైక్యతా భావాన్ని ప్రబోధించారు. హిమాలయం నుండి కన్యాకుమారి వరకు గల ప్రాంతాన్ని భరతవర్షమని, అందు నివసించే ప్రజల్ని భరత సంతతి అని వ్యవహరించుచున్నారు. ఎన్ని వైరుధ్యాలున్నా భారతీయత అనే అంతఃసూత్రం భారత ప్రజలందరికీ సమైక్యంగా ఉంచగలుగుతుంది అని సర్ రిబర్ట్ రిస్లే అభివర్ణించారు. థ్యాంక్ యూ.